పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. వెల్కమ్ టు all the pyramid masters of the whole world. మనము తెలుసుకోవాల్సిన సత్యాలు, తెలుసుకోవాల్సిన సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. పొందవలసిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకుంటూ, ఒక్కొక్క పరిస్థితిని అవగాహన చేసుకుంటూ, ఒక్కొక్క విజయాన్ని మనం సాధిస్తూ పోవాలి. ఒక సత్యాన్ని అవగాహన చేసుకోవడంలో మనకి లోపం ఉన్నా అది అపజయం ఏమీ కాదు. ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఒకసారి అర్థం కాదు, రెండుసార్లు చదవాలి, మూడోసారి అర్థం కాదు, మరి నాలుగోసారి చదవాలి. చదవగా అర్థమవుతుంది. తినగ తినగ వేము తీయగ నుండు, అనగ అనగ రాగము అతిశయిల్లును. ఒకటేసారి రాగం అతిశయిల్లదు, ఎంతో సాధన చేయాలి. అదే రాగాన్ని మళ్ళీ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాలి, అనుభవం తెచ్చుకోవాలి. అనగ అనగ రాగము అతిశయిల్లును. వేము చేదుగా ఉంటుంది ఫస్ట్ టైం, కానీ దాన్ని నములుతుంటే అందులోంచి తీయతనం బయటకు వస్తుంది. ముందు చేదుగానే ఉంటుంది. చేదుగా ఉంది ఏమిట్రా అని అనుకుంటే అది నిజమైన అవగాహన కాదు. దాన్ని బాగా నమలాలి దాన్ని. అప్పుడు అందులోంచి ఒక తీపి బయటకు వస్తుంది. ఆ తీపి చాలా బాగుంటుంది. కనుక గుర్తుంచుకుందాం మనం. అనగ అనగ రాగము అతిశయిల్లును, తినగ తినగ వేము తీయగనుండును. అనగ అనగ తినగ తినగ, అనగ అనగ రాగము అతిశయిల్లును, తినగ తినగ వేము తీయగనుండును. ఈ స్టేట్మెంట్ ఎంత బాగుందో. అంటే మనం ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం. ఏ విద్య కావాలన్నా అభ్యాసం చేయాలి. సంగీతంలో బాలమురళీకృష్ణలా పాడాలంటే ఎంత అభ్యాసం చేయాలి చెప్పండి. ఆయన ఎన్ని రాగాల్లో, ఎన్ని స్వరాల్లో ఎలా విహరించగలడు, ఆయన ఎన్ని విన్యాసాలు చేయగలడు. చిన్నప్పటి నుంచి, ఆయన పుట్టక ముందు నుంచే వచ్చింది ఆయనకి. 5 ఏళ్ల వయసులోనే ఆయన కచేరీలు చేయడం మొదలుపెట్టాడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 5 ఏళ్ల నుంచి ఎలా చేశాడు ఆయన గత జన్మలోంచే ఆయన సంగీతకారుడు. గత జన్మలో సాధించింది ఈ జన్మలో పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. మొజార్ట్ 4 ఏళ్ల వయసుకే కొత్త కంపోజిషన్ చేశాడు. ఎలా చేశాడబ్బా? మన గత జన్మ నుంచి మన సిద్ధులన్నీ మనకి వస్తాయి. ఈ జన్మలో చిన్నప్పటి నుంచి నేనేం ఆశ్రమంలో పెరగలేదు, ఏ యోగుల మధ్య పెరగలేదు. చిన్నప్పటి నుంచి ఏమి ధ్యానం తెలియదు అసలుకి. మరి నడి మధ్యంలో ఇదంతా నాకు ఎలా అబ్బింది? గత జన్మ నుంచి వచ్చింది. ఈ జన్మలో చిన్నప్పుడు నేనేం సాధన చేయలేదు, నాకు తెలియదు. సంగీత సాధన చేశాను, క్రికెట్ సాధన చేశాను, ధ్యాన సాధన తెలియదు అసలుకి. ఇంటా వంట లేదు మా ఇంట్లో. ఇప్పుడు ఇంటా వంట అంతా ఇదే. అంటే గత జన్మలోంచి మనకి వస్తుంది. ఈ జన్మలో ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తుంది. ఆ సిద్ధులు వస్తాయి. మనం అందులో పరిమళిస్తాము. మళ్ళీ దాన్ని సాధన చేయాలి. గత జన్మలో వచ్చింది కానీ సాధన చేయకుండా ఉంటే లాభం లేదు. సాధన చేస్తేనే మళ్ళీ అది పరిమళిస్తుంది. సాధన చేయాలి. ఏ జన్మకి ఆ జన్మకి సాధన చేయాలి. గత జన్మలో గత మ్యాచ్లో హర్భజన్ సింగ్ 6 వికెట్లు తీసుకున్నాడు అనుకోండి, మరి ఈ మ్యాచ్లో మళ్ళీ వాడు కష్టపడాలి. అంతేకాని కష్టపడకుండా ఉంటే
ఒక్క వికెట్ కూడా రాదు. కానీ గత మ్యాచ్లో ఆ టాలెంట్ అంతా మళ్ళీ ఈ మ్యాచ్లో వస్తుంది. నిన్న చదువుకున్నంత ఇవాళ గుర్తుంటుంది. నిన్నటికి ఇవాళకి కంటిన్యూయేషన్. అలాగే గత జన్మతో చేసినంత మనకి ఈ జన్మలో వస్తుంది, కంటిన్యూయేషన్. ఈ జన్మ నుంచే రాదు, మొదలు కాదు. ఈ జన్మ అనేక జన్మల కిందనే మొదలైంది. ఒక పుస్తకంలో 300 పేజీల పుస్తకంలో 150 పేజీ మనం చదువుతున్నాం అనుకోండి. ఆ పేజీ మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఈ 150 పేజీలు అంతకుముందు అది చదివితేనే ఈ 151వ పేజీ అర్థమవుతుంది. లేకపోతే అర్థమవుతుంది ఏంటి? కాదు. సడన్గా ఒక పుస్తకం మధ్యలో తెచ్చి చదివితే అర్థమవుతుంది ఏంటి? కాదు. మొట్టమొదటి చదవాలి. అలాగే ఈ జన్మ ఒక మధ్యలో ఉన్న జన్మ. మనకి మొట్టమొదటి జన్మలో తెలుసుకోవాలి. ఆ జన్మ ప్రభావమే ఈ జన్మ. మళ్ళీ ఆ ప్రభావం తెలుసుకోవాలంటే, దాన్ని అవగాహన చేసుకోవాలంటే మళ్ళీ అభ్యాసం చేయవలసిందే. తినగ వేము తీయగనుండు, అనగ రాగము అతిశైలును. బాగా ధ్యానం చేస్తూ ఉండాలి. గత జన్మలో ఎంత ధ్యానం చేసినా ఈ జన్మలో మళ్ళీ ధ్యానం చేయాలి. గత జన్మలో ఎంత క్రికెట్ ప్రాక్టీస్ చేసినా ఈ జన్మలో మళ్ళీ చేయాలి. నిన్న ఎంత ప్రాక్టీస్ చేసినా ఇవాళ మళ్ళీ చేయాలి. చేస్తూనే ఉండాలి అభ్యాసము. రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఏం చేస్తున్నాం? అభ్యాసము. మంగళంపల్లి బాలమురళీకృష్ణకి అయితే సంగీత అభ్యాసము, మరి గవాస్కర్కి కపిల్ దేవికి అయితే క్రికెట్ యొక్క అభ్యాసము, చదరంగపు ఛాంపియన్ ఆనంద్కి అయితే చెస్ యొక్క అభ్యాసము. ఆడుతూనే ఉంటారు వాళ్ళు. ఆటగాళ్ళు ఆడుతూనే ఉంటారు. పాటగాళ్ళు పాడుతూనే ఉంటారు. యోగులు ధ్యానం చేస్తూనే ఉంటారు. వ్రాసేవాళ్ళు రాస్తూనే ఉంటారు. పత్రికా విలేకరులు ఏం చేస్తుంటారు? సమాచారం రాస్తూనే ఉంటారు. ప్రతిరోజు వాడికి అదే పని. ఎక్కడ వింత జరిగిందో దాన్ని తీసుకుని దాని సమాచారం రాస్తుంటారు. వ్రాస్తుంటే వాడు అందులో వాళ్ళకి నైపుణ్యత వస్తుంది. ఒకటిసారి రాస్తే వచ్చేస్తుంది ఏంటి? మొట్టమొదటిసారి నేను మా కంపెనీలో చేరినప్పుడు గ్రామానికి వెళ్ళి రైతులతో మైక్లో మాట్లాడాలి. ఫస్ట్ టైం ఒక గ్రామానికి వెళ్ళి కర్నూలు దగ్గర నాకు మైక్ ఇచ్చినప్పుడు మా సీనియర్ ఉద్యోగి నాకు చెయ్యి వణకడం మొదలుపెట్టింది. మైక్ ఎప్పుడు పట్టుకోలేదు జీవితంలో. మొట్టమొదటిసారి మైక్ పట్టుకున్నాను ఒకనొక గ్రామంలో, కర్నూలు జిల్లాలో. చేతి వణకడం మొదలుపెట్టింది. గొంతు నుంచి ఒక ముక్క కూడా రాదే. ఏదో అపస్వరాలు పలికి బయటకు వచ్చేసాను. అలా వారం రోజులు జరిగింది. కానీ ఇప్పుడు ఎవడో మైక్ ఇస్తాడా అని చూస్తుంటాం. ఎప్పుడు నోరు ఇప్పుదావా అని చూస్తుంటాం. ఆ మాటల్లో నైపుణ్యం వస్తుంది. ఆ చేతల్లో నైపుణ్యం వస్తుంది. ఆ కళల్లో నైపుణ్యం వస్తుంది. ఆ ధ్యానంలో నైపుణ్యత వస్తుంది. తినగ వేము తీయగనుండు, అనగ రాగము అతిశైలును. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక తల్లి ఏం చేస్తుంది? తన పిల్లల్ని బాగా చూసుకోవడంలో అభ్యాసం చేస్తుంటుంది. ఆ పిల్లలే ఆ తల్లికి ప్రపంచం. సంగీతమే బాలమురళీకృష్ణ ప్రపంచం అయితే, క్రికెటే ఒక గవాస్కర్కి, ఒక కపిల్ దేవ్కి ప్రపంచం అయితే, ఆ కోనక తల్లికి ఆ పిల్లలే ప్రపంచం. ఆ ఇల్లే ప్రపంచం. ఇల్లే స్వర్గం. పిరమిడ్ మాస్టర్కి ఏమిటి స్వర్గం? ఎప్పుడు ఇంకోళ్ళకి ధ్యానం చెప్పడమే. ఎవరికి చెప్దామా అని ఉంటారు. ఎందుకంటే అందుకోసం అది వాళ్ళ యొక్క అభ్యాసం. ఆ ధ్యానం చెప్పగా చెప్పడంలో నైపుణ్యత వస్తుంది. ఎవరితో ఎలా చెప్పాలి, ఎవరితో ఎలా చెప్పకూడదు, ఎంత చెప్పాలి, ఎంత చెప్పకూడదు, ఆ మెలకువలన్నీ తెలుస్తాయి వాడికి.
ప్రతి విద్య కూడాను అభ్యాసం ద్వారానే ముందుకెళ్తూ ఉంటుంది. అభ్యాసం లేదనుకోండి అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, అథవా కుంటుపడుతూ ఉంటుంది, ఉన్నది కూడా పోతుంటుంది, మర్చిపోతుంటాం. నేను హైదరాబాద్లో 1970s మ్యాక్సిముందర్ భవన్ అని చెప్పేసి ఉంది. జర్మన్ నేర్పిస్తారు అక్కడ, జర్మన్ భాష. 2 సంవత్సరాలు వెళ్ళాను నేను. మ్యాక్సిముందర్ భవన్ హైదరాబాద్లో జర్మన్ నేర్చుకున్నాను 2 సంవత్సరాలు. ఏదో ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పేసి. జర్మన్ భాషలో 1 నుంచి 10 వరకు చెప్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది 1 నుంచి 10 వరకు జర్మన్ భాషలో. డాయిష్ స్ప్రాకే బాగా నేర్చుకున్నాను అప్పుడు 2 సంవత్సరాలు. కానీ ఆ తర్వాత అభ్యాసం లేదు, మర్చిపోయానంత. ఇప్పుడు ఈ 10 నెంబర్ తప్ప మిగతా మర్చిపోయాను నేను. అప్పుడు కాస్త మాట్లాడగలిగేవాడిని, ఒక సెంటెన్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు అంతా మర్చిపోయాను, ఎందుకంటే అభ్యాసం లేదు. ఒకవేళ అభ్యాసం ఉండి ఉంటే హాయిగా జర్మన్ మాట్లాడుతుండేవాడిని. ఇప్పుడు జర్మన్ పుస్తకాలు చదవడం, జర్మన్ పుస్తకాలు నేను ఎందుకు చదవలేకపోతున్నాను, నేర్చుకుని కూడాను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? అభ్యాసం లేదు, కుంటుపడింది, ఉన్నది కూడా పోయింది, ఆవిరైపోయింది. ఏదైనా అంతే, ఏ విద్య అయినా అంతే. కొన్ని రోజులు ధ్యానం బాగా చేసాము, తర్వాత మర్చిపోయాము ధ్యానం, రకరకాల పనుల్లో పడి. ఆ ధ్యాన విద్య ఆవిరైపోయింది, మనసు మళ్ళీ అల్లకల్లోలమైంది. ఒకప్పుడు బాగా ధ్యానం చేసేవాడినే, ఇప్పుడు ఎందుకు మనసు మళ్ళీ అల్లకల్లోలమైంది అనుకుంటే వాడి అభ్యాసం కొనసాగించలేదు. రాగాల్లో ఇంకా అపస్వరాలు వస్తుంటే వాడు ఇంకా అనగా రాగాన్ని అభ్యాసం చేయలేదు. వేము ఇంకా చేదుగా ఉందంటే ఆ వేమని ఇంకా నమలలేదు బాగా. అనగ రాగము అతిశయులను, తినగ వేము తీయగ నుండును. అంటే ఏమిటి అర్థం? మనం ప్రతిదాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. బిస్మిల్లా ఖాన్ ఆయన షహనాలో అంత మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అంత సాధన చేశాడు. ఆయన డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు ఆయన యొక్క గాత్రంలో అంత పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంటే ఆయన అంత పాండిత్యం గురించి అంత సాధన చేశాడు. ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు సాధన కోసం. సంగీతంలో గమకాల సాధన కోసం పినాకపాణి గారే పేరు పెట్టింది. గమకాలు నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి. నేను ఆయన దగ్గర 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. గమకాల మీద మంచి పట్టు వచ్చింది నాకు, ఎందుకంటే 3 సంవత్సరాలు సాధన చేశాను. ఆ తర్వాత ఆ సంగీతాన్ని వదిలిపెట్టేసాను, ఎందుకంటే ధ్యానంలోకి వచ్చాను నేను. ఆ ధ్యానం సంగీత సాధన అయిపోయింది. 1975లో డాక్టర్ పినాకపాణి గారి దగ్గర చేరాను. మరి 78 వరకు ఆయన దగ్గర రోజు వెళ్తుండేవాడిని, అంటూ ఊళ్ళో ఉన్నప్పుడు. తర్వాత ధ్యానం వచ్చింది, ధ్యానంలోకి వెళ్ళిపోయాను. నా ధ్యాస అంతా ధ్యానం వైపు వెళ్ళిపోయింది, సంగీతం కుంటుపడింది, అది అక్కడే ఉంది. నా సంగీత సాధన అక్కడితో ఆగిపోయింది. అప్పుడు ఎంత జ్ఞానం ఉందో ఇప్పుడు అంతే జ్ఞానం ఉంది నాకు. అది ముందుకు పోలేదు, ఎందుకంటే నేను సాధన చేయలేదు. కానీ ధ్యానంలో సాధన చేశాను, ధ్యాన ప్రచారంలో సాధన చేశాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కోసం సాధన చేశాను, అది ఇంతగా విస్తరించింది. ఎందులో మనం సాధన చేస్తుంటామో అందులో మనకు ప్రగతి వస్తూ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజకీయాల్లో సాధన చేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యారు. 4 సార్లు గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, తర్వాత ప్రధానమంత్రి అయ్యారు, ఇప్పుడు 2వసారి. ఇంకా ఎన్నిసార్లు అయినా అవుతాడు ఆయన. ఆ సాధనలో పట్టుత్వం ఉంది ఆయనకి. ప్రతి మనిషి దగ్గర అనంతమైన తెలివితేటలు ఉంటాయి, కానీ ఆ సాధనతో వారి పరిపక్వం అవుతుంది ఆ తెలివితేటలు. తెలివితేటలు లేకుండా ఎవడు లేడు, కానీ సాధన లోపమే అందరి దగ్గర ఉంది. సాధన లోపం కూడా లేదు, వాడికి ఇందులో ఏదో కావాలో అందులో సాధన ఉంది. ఒక తల్లికి పిల్లల పట్ల సాధన ఉంది. ఆ తల్లికి పిల్లలే కావాలి, ఆ ఇల్లే కావాలి, అంతకని ఏమక్కర్లేదు. కరెక్ట్, అది అంతకని ఇంకేం కావాలి ఆ తల్లికి? ఆ పిల్లలందరూ పక్కన ఉంటే ఆ తల్లి హాయిగా ఉంటుంది. అందులో ఒకటి దూరంగా అయిపోయాడు, వాడు ఎప్పుడు వస్తాడో అని ఆ తల్లి ఆరాటపడుతూ ఉంటుంది. పిల్లలందరూ ఇంట్లో ఉంటే హాయిగా ఉంటుంది ఆవిడకి, ఆ తల్లికి.
ఆ పిల్లలకి ఇంకా పిల్లలు వస్తే వాళ్ళని కూడా చూసుకుంటే మహాతల్లి అవుతుంటుంది. ఇల్లును స్వర్గంగా చేయడమే ఆ తల్లి యొక్క లక్ష్యము. చేసుకుంటుంది. లేకపోతే ఒకానొక అత్తగారు కోడల్ని రాపిడి చేయాలంటే, కోడల్ని ఏడిపించుకు తినాలంటే సాధించేస్తే అందులో సాధన అవుతుంది, అందులో రాణిస్తుంది. మన సినిమాలో, తెలుగు సినిమాలు చూసాం, సూర్యకాంతం అని చెప్పేసి. ఆవిడ అత్తగారు వచ్చిన కోడలంతా పీకు తింటుంటుంది, అందులో సాధన చేసింది ఆవిడ. ఆ సూర్యకాంతం వస్తుంటే మనమంతా నవ్వుతుంటాం. అలాగే సావిత్రీదేవి ఏడుపులో సాధన చేసింది. ఆవిడ ఉన్నట్టుండి కళ్ళ నుంచి నీళ్లు తెప్పించగలదు ఆవిడ, సావిత్రీదేవి. ఎప్పుడంటే అప్పుడు. మనకి రాదు, ఎందుకంటే మనం ఆ సాధన చేయలేదు, యాక్షన్ చేయలేదు మన సాధన. ఆ సావిత్రీదేవి వచ్చినట్టు చాలు, థియేటర్ అంతా ఏడుపులే. మహానటి సావిత్రీదేవి. ఆవిడ మహానటి ఎలా అయింది? సాధన చేసింది పట్టుదలతో. పట్టు పట్టరాదు, పట్టి విడవగరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టవలే, పట్టి వెడుట కంటే పడి చచ్చుట మీద విశ్వధావిరామ వినురవేమ. నువ్వు ఏది చేసినా కూడా పట్టకూడదు, అసలు మనకి అనవసరం. నాకు గొంతెత్తి పాడటం, మంగళపల్లి బాలమల్లికి నాకు అనవసరం. నేను పాటగాడిని కాదు, నేనే కపిల్ దేవ్ లాగా గవాస్కర్లా క్రికెట్ అని కాదు. కొద్దిగా వచ్చు అంతే, కానీ అది నా జీవిత లక్ష్యం కాదు. మరి ఏమిటి నా జీవిత లక్ష్యము? ధ్యాన ప్రచారము. ధ్యానం చేయడం కూడా కాదు, ధ్యానమే చేయడమే నా జీవిత లక్ష్యం. ఉంటాయి ఈ మాటలు కూడా ఉండేవి కావు. నోరు పూసుకుని హాయిగా ఇంట్లో కూర్చుని ఎక్కడంటే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. కానీ నా యొక్క జీవిత లక్ష్యం ఏంటి? ధ్యాన ప్రచారము. అందరూ ధ్యానం చేస్తుంటే చూడాలనే నా యొక్క లక్ష్యము. నేను ధ్యానం చేస్తూ కూర్చోవాలని కాదు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. తినగ తినగ వేము తీయగ నుండు, అనగా అనగా రాగమతి శైలును. పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఏమిటి సాధన? ధ్యాన ప్రచారమే. ధ్యానం చేయడం కూడా కాదు. ధ్యానం గత జన్మలో అయిపోయింది. గత జన్మలో సొంత ధ్యాన సాధన అయిపోయిన వాళ్ళే ఈ జన్మలో పిరమిడ్ మాస్టర్గా ధ్యాన ప్రచార సాధన కోసం వచ్చారు. మన ధ్యానం అయిపోయింది గత జన్మలో. ఇప్పుడు ధ్యాన ప్రచారం కావాలి. అందరూ ధ్యానం చేస్తుంటే చూడాలని మన కోరిక. ప్రతి ఇంట్లోనూ ధ్యానం ఉండాలని మన కోరిక. అందుకోసం ప్రతి ఇంట్లోనూ చూడతాము. గడ్డం పట్టుకుని అందరినీ బతమాలుతాము. అయ్యా కూర్చొని ఆయన, కళ్ళు రెండు మూసుకొని ఆయన, శ్వాస మీద ధ్యాస పెట్టిన ఆయన, ధ్యానం చేయని ఆయన, నీకు మనశ్శాంతి లభిస్తుంది, దేహ ఆరోగ్యం వస్తుంది, వృద్ధాప్యం రాదు, శక్తిమంతుడు అవుతావు, ధీమంతుడు అవుతావు, నీ కుటుంబాన్ని బాగా చూసుకోగలవు నువ్వు నీ ధ్యానంతో అని మనం చెప్పడమే మన జీవిత లక్ష్యం. అందులో మనం సాధన చేస్తున్నాం. పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క నమస్కారాలు. ఏ గూటి పక్షులు ఆ గూటికై చేరుతాయి. కాకులన్నీ కాకుల గూట్లో చేరుతాయి, కోకిలన్నీ ఒక దగ్గర చేరుతాయి, నెమళ్ళన్నీ ఒక దగ్గర చేరుతాయి, పుల్లులన్నీ ఒక దగ్గర చేరుతాయి, ఏనుగులన్నీ ఒక దగ్గర సమూహంగా ఉంటాయి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులలో పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినర్వేమ. ఈ పుణ్య పురుషులంతా ఎక్కడ చేరుతారు? ఇగో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో చేరుతారు. ఉప్పు లాంటి వాళ్ళంతా వేరే చోట చేరుతారు, కర్పూరం లాంటి వాళ్ళంతా వేరే చోట చేరుతారు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. ఈ మొహం చూస్తే, బయట నుంచి చూస్తే, ఆకారం చూస్తే అందరూ ఒకటే విధంగా ఉంటారు. కానీ లోపల గుణం చూస్తే ఉప్పు వేరే, కర్పూరం వేరే. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులలో పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినరవేమ. మాస్టర్స్ వేరే, మిస్టర్స్ వేరే. సామాన్య మానవుడు మిస్టర్, జన్మ పరంపరలో చివరిలో ఉండేవాడు మాస్టర్, జన్మ పరంపరలో మొట్టమొదటిలో ఉండేవాడు మిస్టర్ సో అండ్ సో. కానీ జన్మ పరంపరలో చివరిలో ఉండేవాడు మాస్టర్ సో అండ్ సో.
ఈ మాస్టర్ కావడానికి ఎన్నో జన్మలు పడుతుంది, ఎన్నో జన్మల సాధన. ఒక జన్మతో సాధన కాదు ఇది, ఎన్నో జన్మల సాధన, ప్రతి జన్మలోనూ సాధన, జన్మల సాధన. అనగ రాగము అతిశయులను, తినగ వేము తీయగనుండును. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ వాట్ సో ఎవర్ ఫీల్డ్. Whichever field of activity you choose, when you back it up with lot of practice, you achieve excellence in it. అది సంగీతం కావచ్చు, మల్ల యుద్ధం కావచ్చు, వంట చేయొచ్చు. నలభీమ పాకం అంటాం. ఆ నలుడు భీముడు ఆ వంటలో అంత సాధించారు. మన డి శివప్రసాద్ గారు లాగా. శివప్రసాద్ గారికి ఏంటి, ఎక్కడ వంట వండుతామా, అందరికి వండి పెడతామా అనే ఉంటుంది. వంటింట్లో దూరిపోతాడు డి శివప్రసాద్, అఖండంగా వండుతాడు ఆయన. నలుడు భీముడిలాగా. సమాజానికి ప్రతి ఒక్క విద్య కావాలి. క్రికెట్ కావాలి, వంట విద్య కావాలి, ధ్యాన విద్య కావాలి, సంగీత విద్య కావాలి, క్రికెట్, అన్ని విద్యలు కావాలి సమాజానికి. రోడ్లు వేసేవాడు బాగా రోడ్లు వేయాలి, పరిపాలించేవాడు బాగా పరిపాలించాలి, డ్రైవింగ్ చేసేవాడు బస్సు డ్రైవర్ బాగా డ్రైవ్ చేయాలి. మన పిల్లడు మాస్టర్ రాజు ఉన్నాడు, నా డ్రైవర్ ఎంత బాగా డ్రైవింగ్ చేస్తాడో. ఆ రాజు గారికి నా యొక్క నమస్కారాలు, ఆ శివప్రసాద్ గారికి నా యొక్క నమస్కారాలు. ఎవరి వృత్తిలో వాడి నైపుణ్యము సాధన ద్వారా. మన వృత్తి ఏమిటి, అందులో మన నైపుణ్యత ఎంత ఉంది, మనం బేరీ చేసుకుంటూ ఉండాలి. సాధన చేస్తూ పోతుంటే నైపుణ్యత పెరుగుతూ ఉంటుంది, ఎక్సలెన్స్ పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూనే ఉండాలి. నాకు ఊరూరు తిరగడంలో నైపుణ్యం పెరిగింది. ఎడతెరపి లేకుండా నేను తిరగలను. ఇన్ని సంవత్సరాలు తిరిగాము, ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాము. ఇంట్లో కూడా నైపుణ్యత వస్తుంది సాధన చేస్తే. ఇంట్లో హాయిగా కూర్చోగలం, ఎందుకు కూర్చోలేము? వీ డోంట్ బికమ్ రెస్ట్లెస్. ఇప్పుడు ఇంట్లో కూర్చోలేము మన ధ్యేయము, హాయిగా ఇంట్లో కూర్చుంటాము, సినిమాలు చూస్తున్నాము. నిన్న 2 తెలుగు సినిమాలు చూశాను నేను. ఏ పని చేసినా అందులో నైపుణ్యము, అందులో స్థిత ప్రజ్ఞత సాధన ద్వారా. ఇంట్లో కూర్చోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మన లాక్డౌన్ పీరియడ్లో బయటికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఇన్ని రోజులు తిరిగాం కదా, ఇన్ని సంవత్సరాలు జీవితంలో. అది వేరే పరిస్థితి, ఇది వేరే పరిస్థితి. భీష్ముడు అంపశయ మీద అన్ని రోజులు ఉన్నాడు, యుద్ధం చివరి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు అంపశయ మీద. ఆయన ఎప్పుడంటే అప్పుడు శరీరం వదిలిపెట్టగలదు. అయినా అంపశయ మీద సాధన చేశాడు ఆయన. అంపశయ మీద ఎలా ఉండగలనని చెప్పేసి 18 రోజుల యుద్ధం, 10వ రోజులో పడిపోయాడు ఆయన. 10వ రోజు యుద్ధం అంతా అయిపోయేంత వరకు ఆయన అంపశయ మీద ఉన్నాడు. అంపశయ మీద నేను ఉండగలనా లేదా అని సాధన చేసుకున్నాడు. ఆయన అంపశయ మీద ఉండడము ప్రపంచానికంతా ఆదర్శం అయిపోయింది. బాణాలన్నీ గుచ్చుకున్నాయి, ఆ బాణాలతోనే భూమి మీద ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆయన బతికి ఉన్నాడు. మనకేం పోయే కాలం, మనకేం బాణాలు గుచ్చుకోలేదు, మనం కింద పడలేదు, ఇంట్లో కూర్చున్నాం, మనకేం పోయే కాలం, హాయిగా ఉండలేమా? ఆయన అంపశయ మీద అన్ని బాణాలు గుచ్చుకున్నా, అంత ముసలాయన అంత హాయిగా బతికాడు అన్ని రోజులు. మనకేం పోయే కాలము, మనం ఎందుకు బతకలేము? ఒకసారి అబ్రహాం లింకన్ గారిని ఏదైనా విషయం చెప్పమని అడిగారు. అప్పుడు అబ్రహాం లింకన్ చెప్పాడు, నాకు నా తండ్రి గారు ఆదర్శం అని చెప్పాడు. ఏంటి మీ తండ్రి గారు, ఆయన చెప్పులు కుట్టేవాడు కదా అన్నాడు. చెప్పులు కుట్టేవాడు మీకు ఆదర్శం ఏమిటి అని అడిగారు.
నాయన ఆయన చెప్పులు కుట్టడంలో ఉన్న నైపుణ్యత నేను అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఈ నైపుణ్యత కన్నా ఆయన వృత్తిలో ఆయన నైపుణ్యత ఎక్కువ, నా వృత్తిలో నా నైపుణ్యత తక్కువ అని చెప్పాడు. అందుకోసం ఆయన నాకు ఆదర్శం అని చెప్పాడు అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ గారికి ఆయన తండ్రి ఆదర్శం. ఎందుకంటే ఆయన చెప్పులు కుట్టేవాడు, ఆయన బాగా చెప్పులు కుట్టేవాడు. అందులో పూర్తి ఏమిటి 100కి 100% ఇచ్చాడు. కానీ అబ్రహాం లింకన్ నేను 100కి 99% ఇచ్చాను నా యొక్క వృత్తిలో, ఈ పాలనలో అధ్యక్షుడిగా ఉండే అమెరికాకి. కనుక నాకు నా తండ్రి ఆదర్శం అని చెప్పాడు. చూశారు ఎంత బాగుందో ఈ కథ. మనకి ఎవరు ఆదర్శమయ్యా అంటే ఎవరు వాళ్ళ వృత్తిలో వాళ్ళు 100% ఇస్తారో వాళ్ళు అందరూ మనకి ఆదర్శము. మన వృత్తిలో మనం కూడా 100% ఇవ్వగలగాలి. ఇవ్వడం కోసం సాధన ఉపక్రమించాలి. తినగ తినగ వేము తీయగ నుండు అనగ అనగ రాగమతి శైలును. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్కి ఏం పని, ఏం వృత్తి ఏమిటి? ధ్యానం చెప్పడమే వృత్తి, శాకాహార ప్రచారం చేయడమే వృత్తి, ఆధ్యాత్మిక శాస్త్ర విచారణ చేయడమే వృత్తి, పిరమిడ్ కట్టడమే వృత్తి. ఇది మన వృత్తి. మనం ఏం చేస్తుంటాం? ఇదే చేస్తుంటాము. ఈ జన్మకి ఇంతే. ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది, ఒక్కొక్క వృత్తి ఉంటుంది, ఒక్కొక్క అభిలాష ఉంటుంది, ఒక్కొక్క ఆశయం ఉంటుంది. ఆ ఆశయ సాధన కోసం మనం అభ్యాసం చేస్తూ ఉంటాము జీవితమంతా. ఆ తల్లి తన పిల్లల్ని బాగా చూసుకోవడమే ఆ జీవిత లక్ష్యము. ఆ తల్లి పిల్లల్ని పుట్టించిన వాడు చూసుకోవాలి కదా. ఆ పిల్లల పెంపకంలోనే ఆవిడ లయం అయిపోతుంది. కానీ ఆవిడ జన్మ సార్థకమైంది. ఆవిడకేమో వైద్యం రావక్కర్లేదు, ఎంఎస్ గోపాలకృష్ణన్ లాగా. ఆవిడకేమి తబలా రావక్కర్లేదు, ఆవిడేమి క్రికెట్ బ్యాట్ పట్టుకోక్కర్లేదు. ఆవిడ తన వృత్తిలో తాను సాధన చేసి సంపాదించుకుందంత. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విద్యని పట్టుకుంటాం మనం, ఒక్కొక్క సాధన క్రమాన్ని పట్టుకుంటాము. ఆ విద్యలో రాణిస్తాము, రాజు అవుతాము, రాణి అవుతాము. అదే ఆ జన్మకి సఫలత. మంగళంపల్లి బాలమీకి ధ్యానం అక్కర్లేదు, బిస్మిల్లా ఖాన్కి ధ్యానం అక్కర్లేదు, గవస్కర్కి ధ్యానం అక్కర్లేదు. అది వాళ్ళ జీవిత ధ్యేయం కాదు. వాళ్ళకి ధ్యానం రాదు, మనకి సంగీతం రాదు, అంతే కదా. కానీ వాళ్ళకి సంగీతం వచ్చు, మనకి ధ్యానం వచ్చు. వాళ్ళ జీవిత ఆశయంలో వాళ్ళు సఫలులు, మన జీవిత ఆశయంలో మనం సఫలులం. ఎంచుకున్న పాత్రలో రాణించాలి. అమితాబ్ బచ్చన్ చక్కగా బాగా రాణిస్తాడు ఆయన యాక్షన్లో. ఆయన ధ్యానం చేయక్కర్లే. ఆయన సినిమా చూస్తే మనంతా ఆనందిస్తాం. ఒక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు సినిమా చూస్తే ఎంతో ఆనందిస్తాం. ఎందుకంటే అందులో నిష్ణాతులు వాళ్ళు. మనం ఎగబడి చూసేవాళ్ళం ఎన్టీ రామారావు వస్తున్నాడంటే, సావిత్రీదేవి వస్తుందంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే. ఎన్ని సినిమాలు చూసామో. 1956లో బోధన్లో సువర్ణ సుందరి సినిమా 100 రోజులు ఆడినప్పుడు ఈ అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలిదేవి గారు, ఆదినారాయణ గారు అంతా వచ్చినప్పుడు మేము అంతా చూడడానికి వెళ్ళాం. 1956లో సువర్ణ సుందరి 100 రోజులు ఆడింది. 100 days ఫంక్షన్ బోధన్లో. మేము శక్కర్ నగర్ నుంచి అక్కడికి వెళ్ళాం. ఏం చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు? ఆయన యాక్షన్లో ఆయన రాణించాడు. ఆయన ఆ దేవదాసు సినిమా చూస్తే ఎంత బాగుంటుందో. మాయాబజార్లో అభిమన్యుడిగా వేసినప్పుడు మనం ఎంచుకున్న ఆశయం ఏమిటి, ఎంచుకున్న లక్ష్యం ఏమిటి, అందులో మనం సాధన చేయాలి. ఆశయాలన్నీ మంచివే, సాధనలన్నీ కరెక్టే. ఏ ఆశయంలో ఏ సాధన చేయాలో అది నువ్వే నిర్ణయించుకోవాలి. మనం పుట్టే ముందే నిర్ణయించుకుంటాము. ఏ ఆశయం కోసం ఈసారి వెళ్తున్నాను, అందులో నేను సాధన చేయాలి. ఆ సాధనకి నాకు కావాల్సిన ఉపకరణాలు ఏమిటి, సామగ్రి ఏమిటి, అవన్నీ సమకూర్చుకుని వస్తాము.
మన సాధన ముందుకెళ్లేందుకు ఆయా సమయాల్లో ఆయా మనుషులు మనకి తారసపడతారు. వాళ్ళ దగ్గర నుంచి సాధన క్రమం నేర్చుకుంటాము, సాధనకు ఉపక్రమిస్తాము, ముందుకెళ్తాము. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. ఏం చేసుకున్న వాడికి? సాధన చేసుకున్న వాడికి ఎంత వస్తుంది? సాధన చేసుకున్నంత. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అంటే ఏమి చేసుకున్న వాడికి? సాధన చేసుకున్న వాడికి ఎంత వస్తుంది? సాధన చేసుకున్నంత. సాధనతో సమకూరు పనులు ధరలోన తినగ తినగ వేము తీయగనుండను అనగ అనగ రాగము అతిశైలను. ధ్యానం చేస్తూ ఉండాలి. చాలామంది ధ్యానం చేస్తుంటారు, నాకు ఇంకా మూడో కన్ను తెచ్చుకోలేదు, నాకు కుండాన్ని ఇంకా రైస్ కాలేదే అంటారు. నువ్వు ఇంత అభ్యాసం చేయలేదోయ్, నువ్వు నోట్లో పెట్టుకున్న వేము ఇంకా తీయగాలి అంటే ఏమిటి అర్థం? నువ్వు ఇంకా నమ్మలేదు బాగా, ఇంకా నమ్ముదు. అందరికీ వచ్చిన తీయటం నీకెందుకు రాదు? నీ నోట్లో ఆ వేమ వేరే గుణాన్ని సంతరించుకుంటుంది ఏంటి? లేకపోతే నీ నోరు వేరేగా ఉంటుంది ఏంటి మిగతా వాళ్ళ నోర్ల కన్నా? అందరి నోరులో ఒకటే, ఆ వేమ కూడా ఒకటే, ఆ నమలడం కూడా ఒకటే, అందులోంచి రుచి రావడం కూడా ఒకటే, ఆ తీయదనం ఒకటే. మంగళం పల్లె బాలమురళి సింగర్లో అంత సంగీతం వచ్చినప్పుడు నాకెందుకు రాదు? భీమ్సేన్ జోషి గారికి అంత సంగీతం వచ్చినప్పుడు నా గొంతు నుంచి ఎందుకు పలకదు? లతా మంగేష్కర్ అంత సంగీతం వచ్చినప్పుడు నా గొంతు పలకదు. నువ్వు వాళ్ళంత సాధన చేసే మనం చేయలేదు. మనకి ప్యాకెట్లో సాధన ఉంది, రాత్రింబౌళ్ళు పేకాడతాం. మనం రాత్రింబౌళ్ళు పేకాడినప్పుడు వాళ్ళు రాత్రింబౌళ్ళు సాధన చేశారు, సంగీత సాధన, ధ్యాన సాధన, అందులో రాణించారు, రాణిపోస్తుంది. ఇది లెక్కలు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. మ్యాథమెటిక్స్, లా, సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి తిరుగులేదు, విరుగులు లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. అనగ అనగ రాగం అతిశయలను తినగ తినగ వేము తీయకుండా. అనగ రాగం అతిశయలేదు, అనగ అనగ తినగ వేము తీయగా ఉండదు, తినగ తినగ వేము తీయగా ఉండదు. ఆ తీయగా ఉండేంత నమలాలి మనం. రాగాలు బాగా పలికేంత వరకు మనం సాధన చేయాలి, మూడో కన్ను వచ్చేంత వరకు మనం సాధన చేయాలి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఆయన ధ్యాన సాధనకు ఉపక్రమించాడు. ఒక అడవిలో ఉన్నాడు. 40 ఏళ్ళు ధ్యాన సాధన చేశాడు, ఏమీ కాలేదు. విసుగు వచ్చింది. 40 ఏళ్ళు సాధన చేసినా ఏమీ కాలేదు అని చెప్పేసి విసుగు వచ్చేసి తను ఉన్న చోటు నుంచి లేచి ఈ అడవిలోంచి వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వచ్చేసాడు. ఒక తోవ పట్టాడు ఆ యోగి, ఆ విఫల యోగి. ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక బండిలో, ఒక ఎద్దు బండిలో ఒక ఆడ మగ కలిసి వస్తున్నారు. వాడు యోగిని చూశాడు. ఏం బాబా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకేం తెలియదు ఎక్కడ వెళ్తున్నాను అంతే అన్నాడు. సరే ఎటో వెళ్తున్నావు కదా, మా బండిలో వచ్చి కూర్చో అని చెప్పారన్నమాట. ఆయన పోయి ఆ బండిలో కూర్చున్నాడు. ఆ లేడీ, ఆ జంటు, ఆ ఆడ మగ ఎవరంటే ఆవిడ ఒక డ్యాన్స్ నృత్యం చేస్తుంటుంది. వాడేమో మొగుడేమో తబలా వాయిస్తేవాడు. ఆవిడ తబలా వాయిస్తే వీడు డ్యాన్స్ చేస్తున్నాడు. అది వాడి వృత్తి. ఆ పొరుగులో ఉన్న రాజుగారి దగ్గరికి వాళ్ళు ఆ కార్యక్రమం కోసం వెళ్తున్నారు వాళ్ళు. సరే అని చెప్పి ఆ యోగి అతనితో కూర్చున్నాడు. వెళ్ళాడు, ఆ ఊరు వెళ్ళారు. ఆ ఊరిలో జమీందారు ఉంటాడు కదా, చిన్న రాజుగారు ఉంటారు కదా. ఆ రోజు ఆ రాత్రి ఆ రాజుగారి ఇంట్లో, జమీందారు ఇంట్లో గానా బజానా అంటే రాత్రంతా ఆ అమ్మాయి డ్యాన్స్ చేయాలి. ఆ తబలా తబలా వేస్తుంటాడు. ఆ తబలాకు అనుగుణంగా ఆవిడ డ్యాన్స్ చేస్తుంటుంది. ఈ యోగి కూడా కలిశాడు వాళ్ళతో. గానా బజానా మొదలైంది. రాజుగారు ఉన్నాడు, రాజుగారి కూతురు ఉంది, రాజుగారి కొడుకు ఉన్నాడు, రాజుగారు జమీందారు గారు ఎవడో ఒకడు. అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సగం రాత్రి అయిపోయింది. మామూలుగా ఈ డ్యాన్సర్స్కి ఏంటంటే వాళ్ళు ఏదైనా డబ్బులు వేస్తే వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళకి డబ్బులు కావాలి కదా, ఊరికే చేయరు కదా. కానీ ఈ రాజుగారు ఏం వేయటం లేదు, వాళ్ళకి హుషారు రావటం లేదు. ఆ నర్తకి ఏం చేసింది, మొగటితో కళ్ళతో ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి, నేను ఆపేద్దాం, మనకి ఏం రావటం లేదు, డబ్బులు రావటం లేదు, ఉత్సాహంగా లేదు.
డబ్బులు రాకుండా ఉత్సాహం లేకుండా మనం ఏం చేస్తాం? మనకి డ్యాన్స్ రాదు. అప్పుడు డబ్బులు వస్తుంటే ఉత్సాహం వస్తుంది, డ్యాన్స్ బాగా వస్తుంది అని కళ్ళు ఎగరేసింది. తన మొగుడికి వేసేసింది, ఇంకా మనసి వెళ్ళిపోదామని చెప్పేసి. అప్పుడు మొగుడు కళ్ళతోనే జవాబు చెప్పాడు, రాత్రి ఇంకెక్కడికి వెళ్తాము, ఇంకో వ్యాపారం ఎక్కడ చూసుకుంటాము, ఉన్నదంతా వచ్చినా రాకపోయినా మనం ఇలానే కొనసాగిద్దాం, మన పని మనం చేసుకుందాం అని చెప్పాడు అన్నమాట. రాజుగారి నుంచి ఏమన్నా వచ్చినా రాకపోయినా మన డ్యూటీ మనం చేసుకుందాము. ఆయన కళ్ళతోనే తన భార్యకి జవాబిచ్చాడు. ఆవిడ జవాబు తీసుకుని సరే మళ్ళీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఒక గంట అయిపోయిన తర్వాత రాజుగారి కొడుకు తన మెడలోంచి హారం తీసి వేశాడు. రాజుగారు ఇలా చూశాడు, అంటే నేను వేయాలి కానీ నువ్వు వేయడం ఏంటి అని చెప్పేసి రాజుగారి కోపం వచ్చేసింది. కానీ ఆయన తమాయించుకున్నాడు, బాగా డ్యాన్స్ చేస్తుంది, ఇప్పుడు నా కోపం ఏంటని చెప్పేసి. ఇంతలో రాజుగారి అమ్మాయి గారు కూడా తన మెడ నుంచి హారం తీసి వేసింది. అప్పుడు రాజుగారికి తిక్కరేగింది. అడిగాడు, స్టాప్ అన్నాడు, డ్యాన్స్ స్టాప్ అన్నాడు. అందరూ ఆపేశారు కార్యక్రమం అంతా. ఇదంతా యోగి కూడా చూస్తున్నాడు అంతా. వాడు కూడా వచ్చాడు కదా వీళ్ళతో పాటు. కొడుకుని అడిగాడు, ఏమయ్యా నీకెంత కంట కావరం, నేను వేయాల్సినప్పుడు నువ్వెందుకు వేస్తున్నావు అంటే రాజుగారికి ఈగో దెబ్బతింది. ఈగో దెబ్బతింటే కొడుకు లేదు, కూతురు లేదు, అది మన అందరికీ తెలుసు. అప్పుడు రాజుగారు కొడుకు అంటాడు, అయ్యా తండ్రి గారు, ఇవాళ రాత్రి అసలు మిమ్మల్ని మర్డర్ చేయడానికి నేను నిశ్చయించుకున్నాను. ఎందుకంటే నా చెల్లి ఇంకోటితో లేచిపోవడానికి రెడీ అయింది. నువ్వేమో ఒప్పుకోవు, పెళ్లికి ఒప్పుకోవు, కనుక ఇవాళ నిన్ను గతం చేస్తే నా చెల్లి బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఇవాళ యాక్చువల్గా రాత్రికి ముహూర్తం పెట్టాను, ముహూర్తం పెట్టి వచ్చాను. ఇంతలో ఈ అమ్మాయి డ్యాన్సర్ అమ్మాయి కళ్ళతో అడగడం చూశాను నేను, వాడు కళ్ళతో జవాబు చెప్పడం చూశాను. వచ్చినా రాకపోయినా ఇంకో మన ఏదైనా కొనసాగిద్దామని చెప్పేసి కనుక నేను కూడా నిన్ను మర్డర్ చేయడం ఒకరోజు పోస్ట్పోన్ చేసుకున్నాను. వాడు పోస్ట్పోన్ చేసుకున్నట్టే చేసుకున్నాను, కనుక నాకు హాయిగా అనిపించింది. హాయిగా అనిపించినప్పుడు నేను విసిరాను అన్నాడు. అంతకుముందు వరకు నేను టెన్షన్లో ఉన్నాను, నేను ఎప్పుడు చంపుతావా అని చెప్పేసి నాకు ముహూర్తం నిర్ణయించుకున్నాను. అది నా కొడుకు నన్నే చంపుతావరా అన్నాడు. కూతురు వైపు చూశాడు. నీ సంగతి ఏంటంటే నేను ఇవాళ రాత్రికి ఆ మంత్రి గారి కొడుకుతో లేచిపోవడానికి నేను రెడీగా అయ్యాను, కానీ ఈ డ్యాన్సర్ ప్రోగ్రాంలో వచ్చి కూర్చున్నాను, నా టైం అయిపోతుంది, మంత్రి గారి కొడుకు అక్కడ వెయిట్ చేస్తున్నాడు, నేను లేచిపోవాలి. కానీ ఈ ఇంతలో ఆవిడ కళ్ళతో అడగడం చూశాను, ఇతని కళ్ళతో జవాబు చెప్పడం కూడా చూశాను. కొనసాగిద్దాంలే, రేపు చూసుకోవచ్చు. నేను కూడా సరే రేపు పొద్దున్న లేచిపోదాను, రేపు రాత్రి లేచిపోదాను అని చెప్పేసి నేను పోస్ట్పోన్ చేసుకున్నాను, కానీ నాకు హాయిగా అనిపించింది కనుక నా హారం తీసివేశాను అంటే ఎవరి దృష్టి నుంచి వాడే చూస్తాడు. అప్పుడు రాజుగారికి గుండెలో రాయిపడింది, వాయబ్బో నేను ఇవాళ నా చావుని తప్పించుకున్నాను అని చెప్పేసి ఈ విషయం తెలిసినప్పుడు, తల్లి నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకో, నాకేం అభ్యంతరం అని చెప్పేసి, ఎందుకంటే చావు వచ్చినప్పుడు అన్నిటికీ ఒప్పేసుకుంటాం, అన్ని వరాలు ఇచ్చేస్తాం. చేసుకుని నాకు హాయిగా ఉందని అప్పుడు తన హారం తీసి వేస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా యోగి చూస్తాడు. అరే 40 ఏళ్ళు నేను చేశాను కదా ధ్యానం, ఇంకొక సంవత్సరం చేస్తుంటే నాకు మూడో కం తెలుసుకునేదేమో, ఇంకో సంవత్సరం పొగిడించుకుని ఎందుకు తిరిగి వచ్చేసాను 40 ఏళ్ళకి అని నేర్చుకుంటాడు. ఆయన వెంటనే నేను పోతున్నాను అన్నాడు, మళ్ళీ ధ్యానం చేసుకోవడం కోసం. అంటే 40 ఏళ్ళు చేసినా కూడా వాడికి ధ్యానం మూడో కం రాలేదు. ఇంకొక సంవత్సరం చేస్తుంటే వాడు వచ్చి ఉండేదేమో, వాడికి అంత ఓపిక లేదు. ఒక్క సంవత్సరం చేస్తుంటే వచ్చి ఉండేది వాడికి. ఇన్ని పాఠాలు నేర్పించింది ఆ నర్తకి భర్త, వాళ్ళిద్దరు నేర్పించారు ఇంతమందికి. అలాగే మన పిరమిడ్ మాస్టర్ చాలామంది కొత్తవాడు ధ్యానం చేస్తూ ఇంకా రాలేదండి థర్డ్ అంటే, ఇంకా వస్తుంది ఆయన, ముందు వస్తుంది, ఇంకా చెయ్యి, సాధన చెయ్యి, ఏ తొందర ఉండకూడదు. ఒక స్టెప్ ముందు 2 స్టెప్పులు వెనక్కి వేయకూడదు, ముందుకే స్టెప్ వేస్తూనే ఉండాలి. నీకు లాభం వచ్చినా రాకపోయినా, ఎవరైనా హారం వేసినా వేయకపోయినా నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉండాలి. నువ్వు అందరికీ స్ఫూర్తిదాయకం అవుతావు. ఆ నర్తకి భర్త, తబలా వాయించేవాడు ఇంతమందికి స్ఫూర్తిదాయకమైన, అంటే ఆ రాజుగారి కొడుక్కి, రాజుగారి కూతురికి, యోగికి, అందరికీ. వాళ్ళేమో వీళ్ళందరికీ బోధించలేదు, వాళ్ళ పని వాళ్ళు చేశారు, కానీ వీళ్ళందరూ బోధింపబడ్డారు. అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరూ తమ పని చేసుకుంటూ పడుతుంటే ప్రపంచం అంతా బోధింపబడుతుంది.
మన పని మనం చేస్తూనే ఉందాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మపద హేతుర్భూర్మా తే సంగో స్వకర్మిణి. ఆవిడ నర్తకి సగం డ్యాన్స్ చేస్తూ మొగుడుతో కళ్ళు ఎగరేసి ఏం చేద్దామని అడిగినప్పుడు వాడు ఏం చెప్పాడు? కళ్ళు ఎగరేసి మన పని మనం చేద్దాము, ఫలితాన్ని ఆశించవద్దు అని భగవద్గీత శ్లోకాన్ని ఆయన మనసులో చెప్పాడు. ఆయన కర్మని ఏవ అధికారస్తే నీ కర్మ చేయడం చూసిన అధికారం ఉంది, కర్మ ఫలం కోసం ఆశించడం కోసం. అకర్ముడుగా ఉండకూడదు, డ్యాన్స్ ఆపకూడదు. నేను తబలా వాయించడం ఆపకూడదు, నువ్వు డ్యాన్స్ చేయడం ఆపకూడదు. నేను తబలా ఆపను, నువ్వు డ్యాన్స్ ఆపవు. మన పని మనం చేసుకుని వెళ్తాం. పొద్దున్న ఇంత వస్తే అంత, రాకపోతే అంతా ఒకటే, వచ్చినా ఒకటే, కానీ మన పని మనం చేస్తాము అని ఆ యొక్క శ్లోకానికి ఎంత మంచి దర్పణం పట్టారో వాళ్ళిద్దరు. దానివలన ఇంతమంది నేర్చుకున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను తమ జీవిత ధ్యేయానికి దర్పణం పట్టిన వాళ్ళు. మనం ప్రతిరోజు వీధిలో వెళ్తూనే ఉంటాం, శాకాహారం ర్యాలీస్ చేస్తూనే ఉంటాము. అది ప్రపంచంలో గింగిలుగా తిరుగుతూ అందరికీ ప్రబోధం ఇస్తుంది. ఏదో ఒక రోజు వస్తుంది. ఆ యోగి అడవికి వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరంలో వాడికి 3వ కన్ను వచ్చేసింది. వాడి కుండాన్ని రిలీజ్ అయిపోయింది. వాడు గొప్ప యోగేశ్వరుడు అయ్యాడు. 40 ఏళ్ళు చేసిన వాడు ఇంకొక సంవత్సరం ఎందుకు చేయలేకపోయాడు? వాడికి ఆపేస్తే వచ్చిన లాభం ఏమిటి? 40 ఏళ్ళ సాధన కూడా వేస్తే కదా, బూడిద పోసిన పని కదా. ఇంకొక సంవత్సరం చేస్తే వాడు 3వ కన్ను తెచ్చుకునేది కదా. ఆ యోగికి 41 ఏళ్ళు పడితే కానీ ధ్యాన సాధన కుదరదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది. బాలమణి కృష్ణకి 5 ఏళ్ళకి సంగీతం వచ్చినప్పుడు, ఎందుకంటే వాడి గత జన్మలో అయిపోయింది. 40 ఏళ్ళు గత జన్మలో అయిపోయింది. ఈ ఒక్క సంవత్సరం ఈ జన్మలో, ఈ జన్మలో మొదలు పెట్టిన వాడికి 41 సంవత్సరాలు కావాల్సిందే. గత జన్మలో 40 సంవత్సరాలు సాధన అయిపోయినవాడు ఈ జన్మలో 1 సంవత్సరంలో వస్తుంది. గత జన్మలో 41 సంవత్సరాలు అయిపోయినవాడు ఈ జన్మలో పుట్టం కానీ వాడు కళ్ళు తెరడం కానీ వాడు 3వ కన్ను పుడతాడు. వాడు ఎవడి జన్మ పరంపర వాడిది, ఎవడి సాధన వాడిది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. వాడికి తొందరగా వచ్చేసింది, నాకెందుకు రాదు అంటారు చాలామంది. రామచంద్ర, ఆ మాటలు నేను వినలేకపోతున్నా. వాడికి వచ్చింది నాకెందుకు రాదు? నువ్వు వాడు ఒకటేనా ఏమిటి? 5 వేలు ఉన్నాయి, 5 వేలు ఒకటేనా? ఈ వేలు వేరే, ఈ వేలు వేరే, ఈ వేలు వేరే. నీకున్న 5 వేలే ఒకటి కాదు. నువ్వు వాడు ఒకటే ఎలా అవుతావు? ఎవరికి వారే యమునా తీరే. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. నువ్వు చేసుకోలేదు, నీకు కాలేదు. వాడు చేసుకున్నాడు, అయింది. ఎప్పుడు చేసుకున్నాడు అంటే గత జన్మలో చేసుకున్నాడు. మంగళం పది బాలమణి కృష్ణ ఎప్పుడు చేసుకున్నాడంటే గత జన్మలో చేసుకున్నాడు. సంగీత సాధన చేశాడు. మొజార్ట్ ఎప్పుడు చేసుకున్నాడంటే గత జన్మలో చేసుకున్నాడు. పిరమిడ్ మాస్టర్స్ అంతా ఎప్పుడు ధ్యానం చేశాడంటే గత జన్మలో చేసేసుకున్నారు. ఇప్పుడు వాడికి ధ్యానం అక్కర్లేదు. ముట్టుకోగానే వాడికి ధ్యానం వచ్చేస్తుంది. వాడు రోజు ఇవాళ ధ్యానంలోకి వస్తాడు, రేపు రోడ్డు మీద పడతాడు ధ్యాన ప్రచారం చేస్తూ. ధ్యాన ప్రచారం చేయకుండా ఉండలేడు. ఏ లక్ష్యంతో మనం ఏ జీవుడు పుడతాడో వాడు లక్ష్య సాధన చేయకుండా ఉండలేడు. బిస్మిల్లా కన్నా ఒకరోజు షహనాయ పట్టుకోకపోతే వాడికి తేళ్లు జల్లులు పాకినట్టు ఉంటుంది. గవాస్కర్ క్రికెట్ బ్యాట్తోనో లేకపోతే క్రికెట్ కామెంటరీనో లేకపోతే వాడికి తేళ్లు జల్లులు పాకినట్టు ఉంటుంది. క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోతే కామెంటరీ చేయాలి వాడు, లేకపోతే వాడికి ఇంట్లో ఉండడు. వాడు కామెంటరీ బాక్స్లోనే ఉండాలి వాడు. ఇప్పుడు ఎందుకంటే క్రికెట్ ఆడలేడు, ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు క్రికెట్ కామెంటరీలో ఉండాలి. వాడు చచ్చేంత వరకు అదే పని చేస్తుంటాడు. అందులోనే వాడికి తృప్తి ఉంటుంది. ఒక తల్లి తన పిల్లల్ని చచ్చేంత వరకు చూసుకుంటుంది. వాడు 60 ఏళ్ళ వాడైనా పిల్లాడు, నువ్వు బాగున్నానైనా బాగా తిన్నాయినా అని చెప్తుంటే వాడు కొడుకు 60 ఏళ్ళ వాడైనా 70 ఏళ్ళ వాడైనా 100 ఏళ్ళ వాడైనా తల్లి అలా అని చెప్తుంటుంది. తల్లికి పిల్లవాడు ఎప్పుడు పిల్లవాడే. ఎంత గడ్డం వచ్చినా పిల్లవాడే, పిల్లే. ఎందుకంటే ఆవిడ తల్లి కనుక. భీష్ముడు అంత వయసులో కూడాను, పితామహుడు అయినా కూడాను ఆయన అంపశయ్య మీద పడుకున్నాడు. ఆయన అందరికి చూపించగలరు. నేనేం చేయగలను నా వయసులో, మీరు మీ వయసులో ఎందుకు చేయలేరు? ఈ వయసులో నేను ఇంత యుద్ధం చేసినప్పుడు 18 రోజుల్లో 10 రోజులు నేనే యుద్ధం చేశాను. తర్వాత అంపశయ్య మీద పడుకున్నాను. మిగతా రోజులు మీరు ఎందుకు యుద్ధం చేయలేరు, మీరెందుకు అంపశయ్య మీద పడలేరు అని భీష్ముడు ఉదాహరణ ప్రపంచానికి. ఆయన ఎంచుకున్న లక్ష్యం అది. ప్రపంచానికి ప్రతి మనిషి ఏదో ఒకటి చూపించడం కోసం, తనకు తాను చూపించుకోవడం కోసం వస్తాడు. మనం ఎంచుకున్న లక్ష్యంలో మనం సాధన చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, చేయకుండా ఉండలేం మనం. అది మానవ సహజం.
కానీ బద్ధకం వస్తుంటుంది, అప్పుడప్పుడు తమో గుణం అప్పుడప్పుడు మానేస్తుంటాం. ఆ బద్ధకం జయించాలి. ఇప్పుడు రోజు అడిగే ఇప్పుడేం చేస్తామని, రోజు వంట చేస్తున్నాం, ఇవాళ వంట చేస్తున్నాం, ఏ తల్లినా అంటుందా? రోజు పిల్లల్ని చూసుకుని ఇవాళ నేను పిల్లల్ని చూసుకుని ఏ తల్లినా అంటుందా? అనదు. ఆవిడ నుంచి ఆ నోటి నుంచి ఆ మాటే రాదు. మరి మనకేం పోయే కాలం. నేను రోజు ఇంట్లో వంట చేస్తున్నాను, ఇవాళ వంట చేయను అని చెప్తున్నా ఏ తల్లి అయినా ఇంట్లో? ప్రతిరోజు ఖచ్చితంగా లేచి ఇల్లంతా ఊడ్చుకుని వంట పాత్రలు సర్దుకుని వంట చేస్తుంది, అందరికీ పెడుతుంది. అర్ధగంట సేపు పడుకుంటే మళ్ళీ లేస్తుంది, మళ్ళీ వంట చేస్తుంది. జీవితం అంతా అంతే, వంటగదికే అంకితం. పిరమిడ్ మాస్టర్కి ఏంటి? జీవితం అంతా ధ్యాన ప్రచారానికి అంకితము. మన వృత్తిలో మనకి నైపుణ్యము. సాధన 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 సాధన. తినగ తినగ వేము తీయగనుండు, అనగా అనగా రాగం అతిశయదును. ఈ జన్మలో ఈ దేహంతో వచ్చాము, ఈ సాధన కోసమే మనం వచ్చాము. ఇంకో జన్మలో ఇంకో దేహంతో వస్తాము, ఇంకో సాధనతో వస్తాము. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో, వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్న ధ్యేయంలో వాళ్ళు సాధన చేస్తూనే ఉండాలి. సంగీతంలో భీమసేన్ జోషి రారాజు అయినట్టు, క్రికెట్లో గవాస్కర్ రారాజు అయినట్టు, మనం ధ్యాన సాధనలో ధ్యాన ప్రచారంలో రారాజు అవుతాం. అప్పుడే మనకి తృప్తి. మనకి ప్రపంచం గుర్తిస్తే మనకి తృప్తి రాదు, మనల్ని మనం గుర్తించాలి. మనల్ని మనం గుర్తించగలిగేలా మనం సాధన చేయాలి. నంద్యాల వైదేహి మేడం ధ్యాన సాధన చేస్తూ సూర్యదేవుడితో మాట్లాడుతుంటుంది ఆవిడ. మనం చిన్నప్పుడు కథలు చందమా కథ మనం చదువుకున్నాం, సూర్యదేవుడితో మాట్లాడచ్చని చెప్పేసి. కానీ ఇప్పుడు మనకు పిరమిడ్ మాస్టర్లు చేస్తున్నారు. ఇవి చందమామ కథలు కావు, వాస్తవాలు. నంద్యాల వైదేహి మేడం దగ్గరికి వెళ్తే ఆవిడ అన్ని వాస్తవాలని చెప్తుంది ఆవిడ. మన కేశవరాజు గారు కేశవాయ నమః అనే పుస్తకం రాశారు, తన అనుభవాలన్నీ. ఎన్ని అనుభవాలు ఉన్నాయో పరమశివుడితో, పార్వతీదేవితో, గణపతితో, హిమాలయాల్లో. నందాప్రసాద్ గారు తమ అనుభవాలని చెప్తున్నారు హిమాలయాల్లో. ఆయన అంత తిరిగాడు హిమాలయ, మనం తిరగలేదు కదా. ఆయన అన్నిసార్లు వెళ్ళి వచ్చాడు కనుక ఆయనకి ఏం చేయాలో తెలుసు, ఏముందో తెలుసు ఆయనకి. ఆయన తిరిగి వచ్చాడు కనుక అనుభవం ఉంది. సాధన చేశాడు హిమాలయాల్లో, కొండలెక్కి కొండలు దిగి. ఆ రోజుల్లో పీటీ ఉషా అని చెప్పేసి బాగా పరిగెత్తేది ఆవిడ, అంటే రన్నింగ్. బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ సినిమా చూసాం. ఎలా కొట్లాడేవాడు, బక్కగా ఉండేవాడు కానీ కొట్లాడలో నెంబర్ 1. యాక్షన్లో అమితాబ్ బచ్చన్, అక్కినే నాగేశ్వరరావు, సావిత్రీదేవి. పాటల్లో ఘంటసాల గారు, ఎంత స్వీట్ వాయిస్, ఎంత సాధన. ఏ రాగం ఎత్తుకున్నా, ఏ పాట పాడినా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన గీతాంజలి ఆయన వ్రాస్తే ప్రపంచమే మెచ్చుకుంది. ఆయన కళానికి అంత. కాళిదాస్ కళానికి అంత ఎంత ఉందో వాల్యూ.
విలియం షేక్స్పియర్ కళానికి, మిల్టన్ కళానికి, విశ్వనాథ సత్యనారాయణ గారి కళానికి, వాళ్ళ వ్రాతలో వాళ్ళు నెంబర్ 1. ఎవడు ఎంత సాధన చేస్తే వాడికి అంత లభ్యమవుతుంది జీవితంలో. సాధన చెప్తే జీవితంలో ఏం లభ్యం కాదు. గోళి గిలుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి? రోజు గోళి గిలుకుంటూ కూర్చుంటే వాడికి ఎంత రావాలో అంతే వస్తుంది. మన జీవితంలో మన పయనం ఇటువైపు, మన లక్ష్యం వైపు. చావు వైపు పయనం కాదు. చావు వచ్చేస్తుంది, వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. మన చావు వైపు మన పయనం కాదు. చావు ఎప్పుడు వస్తుందా, వెళ్ళిపోదావా అని వెయిట్ చేయడం కాదు. ఏదో రోజు వస్తుంది. కానీ ఆ జీవిత ధ్యేయం వైపు మన పయనం, చావు వైపు కాదు. పుట్టిన ప్రతి పని చావాల్సిందే. నువ్వు ధ్యేయం వెంటబడుతూ చేస్తున్నావా, ధ్యేయం లేకుండా బతుకుతున్నావా, అది మాట. నీ ధ్యేయాన్ని ఎంత పరిపక్వం చేసుకుంటూ నువ్వు బతుకుతున్నావు, ఎంత సాధనతో బతుకుతున్నావు, అది ముఖ్యం. బ్రూస్ లీ కూడా చచ్చిపోయాడు, బుద్ధుడు చచ్చిపోయాడు, కృష్ణుడు చచ్చిపోయాడు, విలియం షేక్స్పియర్, అందరూ చచ్చిపోతారు. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను. చావు తథ్యము. ఏదో రోజు కరోనా వస్తుంది, మింగేస్తుంది. మన ఇంట్లో కూర్చుని రాకుండా ఉంటుంది ఏంటి? రావాల్సిన టైంలో వచ్చేస్తుంది. పరీక్షిత్ మహారాజు నేను ఒంటి స్తంభం మేడ మీద ఉంటే పాము రాదు కదా అని చెప్పేసి ఒంటి స్తంభం మీద కట్టాడు. పాము వచ్చి కరిచేసింది. మన ఇంట్లో ఉంటే కరోనా రాకుండా ఉంటుంది ఏంటి? ఆ రావాల్సిన సమయం రానో వస్తుంది. చావు ఎప్పుడు తథ్యము. కానీ వచ్చే లోపల మన సాధన మనం కొనసాగిద్దాము, మన లక్ష్యాన్ని మనం ఛేదిద్దాము. మన సాధన ఏంటి? ధ్యాన ప్రచారం చేయడం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను జూమ్లో క్లాసెస్ చేస్తున్నాను. నా ప్రచారం ఆగలేదే. ఒకవేళ ప్రచార మాధ్యమం లేకపోయినా నేను ఈ సమయాన్ని నా ధ్యాన సాధన కోసం ఉపక్రమించుకునేవాడు. నా జ్ఞాన సాధన చేస్తున్నాను, నా పుస్తకాలు చదువుతున్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు సాధనకి, ఏదో ఒక సాధనకి నీకు ఆ పరిస్థితులు అనుకూలిస్తాయి. బాలగంగాధర తిలక్ని అండమాన్లో వేశారు జైల్లో 5 సంవత్సరాలు. ఆయన ఏం చేశాడు? ఏడుస్తూ కూర్చోలేదు. ఇంత పెద్ద భగవద్గీత పుస్తకం రాశాడు ఆయన అండమాన్ జైల్లో కూర్చుని. నేను ఆ పుస్తకంతో చదివాను. బాలగంగాధర తిలక్ రాసిన భగవద్గీత పుస్తకం ఎంత బాగుందో. ఇలా ఆయన అండమాన్లో ఉండి తన జీవితాన్ని సాధకం చేస్తున్నప్పుడు మన ఇంట్లో కూర్చొని ఎందుకు సాధకం చేసుకోలేము? ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదవచ్చు, ఇంట్లో కూర్చొని సజ్జన సంగతం చేయవచ్చు. పిఎంసీ రోజు వినాలి పొద్దుంచి రాత్రి వరకు. లాక్డౌన్ లేనప్పుడు పిఎంసీ వినేవాళ్ళం కాదు, మనకి వేరే పనులు ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు లాక్డౌన్ ఉంది, మన పొద్దుంచి రాత్రి వరకు పిఎంసీ వినాలి. ఇంతకన్నా ఆపర్చునిటీ అవకాశం ఎప్పుడు దొరుకుతుంది మనకి? పుస్తకాలన్నీ చదవాలి, ధ్యానం చేసుకోవాలి. అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతుంటాను ఇప్పుడు నేను. ఉపయోగించుకుంటున్నాను నా సమయాన్ని, నా అవకాశాలని. ఈ విధంగా ఎక్కడుంటే అక్కడ ఆ విధంగా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. తినగ తినగ వేము తీయగనుండను, అనగా అనగా రాగమతి చేయలను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనతో సమకూరు పనులు ధరలోన. మన జీవితం దేనికై అంకితం అంటే సాధన కోసం అంకితము. తల్లి జీవితము పిల్లలకు అంకితము. సంగీతకారుల జీవితము సంగీతానికి అంకితము. క్రీడాకారుల జీవితం క్రీడలకు అంకితము. ధ్యానుల జీవితము ధ్యానానికి అంకితము. బుద్ధుళ్ళ జీవితము ధ్యాన ప్రచారానికి అంకితము. 3 పదాలు ఉన్నాయి: అరిహంతు, బోధిసత్వ, బుద్ధ. అరిహంత్ అంటే తనలో ఉన్న శత్రువులను చంపించిన వాడు ధ్యానం ద్వారా. అరిహంత్, అరి అంటే శత్రువు, హంత్ అంటే చంపేసిన వాడు. ధ్యానం ద్వారా మనలోని శత్రువులు మనం చంపేస్తాము. అజ్ఞానం, తమోగుణం, రజోగుణం, సాత్వికం, ఇవన్నీ కూడా త్రిగుణాన్ని చంపేస్తాం మనం. త్రిగుణాతీతం అవుతాం, నిర్గుణం అవుతాం.
అరిహంత అయిన తర్వాత బోధిసత్వుడు అవుతాం. అంటే ఇంట్లో కూర్చుని మన ఇంటికి ఎవడొస్తాడో వాడికి ధ్యానం చెప్తాము, ఆత్మజ్ఞానం బోధిస్తాము. వాడి పేరు బోధిసత్వుడు. వీడు బయటికి వెళ్ళి తిరిగి చెప్పాడు, కానీ ఇంటికి ఎవడొస్తాడో వాడిని ఎవడెవడైతే కలుస్తాడో వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ ఉంటాడు. వాడి పేరు బోధిసత్వుడు. ఆ తర్వాత జన్మలో బుద్ధుడిగా బయలుదేరుతాడు. ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్తాడు, ఇంటింటికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. వాడు బుద్ధుడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ అరిహంతులు ఎప్పుడూ జన్మలో అయిపోయారు, బోధిసత్వులు కూడా అయిపోయారు. ఈ జన్మలో బుద్ధుడుగానే అవతరించారు. ఎంతమంది బుద్ధుళ్ళు ఉన్నారో ఇప్పుడు. ఆ గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడు ఆ గౌతమ బుద్ధుడు ఒక ఆయన అడిగాడు, అయ్యా బాబు, మీలాంటి వాడు ఇప్పటిదాకా పుట్టలేదు, ఇంకా పుట్టాడు అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు వాడిని దగ్గర పెట్టి వాడిని నెత్తి మీద ఒక ముట్టికాయ వేసాడు. ఏం రాదు అయినా, నీకు ఇప్పటిదాకా ఉన్నవాడంతా నువ్వు ఎప్పుడో చూసావా, ఇక రాబోయే వాడిని చూసేగలిగే శక్తి ఉందా? నేను చూడలేదన్నాడు. మరి ఎందుకు మాట్లాడుతూ పని లేక, నాకన్నా ముందు లక్షల మంది బుద్ధుళ్ళు అయ్యారు, నాకన్నా తర్వాత లక్ష మంది బుద్ధులు అవుతారు అని ఆ బుద్ధుడు ఇప్పుడు చెప్పాడు. అప్పుడు చూసారా? తాటిని తన్నేవాడి తల తన్నేవాడు ఎప్పుడు వస్తాడు? పిరమిడ్ మాస్టర్లు అందరూ అపర బుద్ధుళ్ళు అని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ప్రపంచానికి తెలియాలి, ప్రపంచానికి తెలియదు, కానీ మనకి తెలియాలి. మన గురించి ఎప్పుడు మనకు తెలుస్తుంది. నా కడుపులో ఆకలి ఉందో లేదో నాకు తెలుస్తుందో తెలియదా? ప్రపంచానికి తెలుస్తుంది ఏంటి? నా కడుపు ఎంత నకనకలాడుతోందో ప్రపంచానికి తెలుస్తుంది ఏంటి? తెలియదు. అడిగితే కానీ అమ్మ కూడా పెట్టదు, అమ్మకు కూడా తెలియదు. అమ్మే పుట్టించింది, కానీ నా కడుపులో ఆకలి అమ్మకు కూడా తెలియదు. నేను ఏడుస్తే కానీ అమ్మ పెట్టదు. నా కడుపులో నా ఆకలి నా ఒక్కడికే తెలుస్తుంది. ఎవరి కడుపులో నా ఆకలి వాళ్ళకి ఒక్కడికే తెలుస్తుంది. ఎవరు ఎంత పరిణితి చెందలేదో వాళ్ళకి ఒక్కడికే తెలుస్తుంది. పక్కవాడికి తెలియదు. కనుక పక్కవాడి జడ్జిమెంట్ మనకు అనవసరము. మన జడ్జిమెంట్ మన వైపులో ఉందా లేదా? మన గురించి మనకు తెలుసా తెలియదా? తెలుసు. మనం ఎంత మూర్ఖమో మనకి తెలుసు, ఎంత విజ్ఞానమో మనకి తెలుసు. కడుపు నిండితే మనకి తెలుస్తుంది, కడుపు ఆకలితో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి మనకి. ఎందుకు తెలియదు? కానీ బయట నటన చేస్తుంటాం. తెలిసింది తెలియనట్టు, తెలియంది తెలిసినట్టు, రెండు రకాల నటనలు ఉన్నాయి. తెలిసింది తెలియనట్టు, తెలియంది తెలిసినట్టు నటన. అది కూడా మంచిదే, నటనలో చక్రవర్తులు అవుతారు. అయ్యా, చెప్పొచ్చేది ఏంటంటే, సాధనతో సమకూరు పనులు ధరలోన తినగ వేము తీయగనుండు అనగా రాగమతి శైలును. సాధనతో సమకూరు పనులు ధరలోన, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవాలో. ఈ స్టేట్మెంట్లో ఇంత కథ ఉంది ఇక్కడ. మనం కాసేపు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాము. చేతుల్లో చేతి పెట్టుకుందాము, పాదాలు రెండు క్రాస్ చేసుకుందాము, హాయిగా కూర్చుందాం. వెన్నెముక నిఠారుగా చేసుకుని ఏం కూర్చోక్కర్లేదు. భారతదేశంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మూర్ఖమైన అవగాహనలు, అవి అవగాహనే కాదు. అది హాయిగా కూర్చుందాం. అసలు ధ్యానానికి శరీరానికి సంబంధం లేదు, ధ్యానానికి శ్వాసకి సంబంధం ఉంది. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. శరీరం ఎలా ఉందో, వంకరలుగా ఉందో, అష్టవంకరలుగా ఉన్నా శరీరానికి సంబంధం లేదు. అష్టావక్రుడికి అష్టవంకరలు ఉన్నాయి, కానీ ఆయన యోగి కాదేదేంటి? ఆయన శ్వాసం పట్టుకున్నాడు, యోగి అయ్యాడు. అష్టవంకరలు ఉన్న అష్టావక్రుడు శరీరం మీద ఆధారపడి ఉంటే వాడు యోగి అయి ఉండేవాడా? శరీరానికి యోగానికి సంబంధం లేదు. శరీరంలో ఉన్నాము. ఈ ఇంటికి నా ధ్యాన సాధనకి సంబంధం ఉందా? ఇల్లు ఎలా ఉన్నా నేను ధ్యానం సాధన చేస్తాను. చీకటి గుహలో ఉన్న ధ్యానం సాధన చేస్తాను. ఇల్లు ప్రసారం ఉన్నా కూడా నేను ధ్యానం చేస్తాను. ఏసీ రూమ్లో ఉన్న ధ్యానం చేస్తాను. ఏసీ చెట్టు కింద కూడా ధ్యానం చేస్తాను. ఈ శరీరం ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటే మనకేమి? ఈ శరీరంతో సంబంధం లేదు, శ్వాసతో సంబంధం ఉంది. శ్వాసను బిగపట్టరాదు, కుంభకం చేయరాదు. పూరక రేచకాలు ఉండకూడదు. పూరక రేచక రహిత, కుంభక రహిత సుఖమయ ప్రాణాయామము మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, पीसफुल, ट्रैंक्विल ब्रेथ. कृपया कोई भी आंखें न खोलें. लगातार ध्यान. बी विथ योर ब्रेथ. ఎవరు గడి తెరవరాదు.
శ్వాస మీద ధ్యాస. పట్టరాదు, పట్టి విడవగరాదు. మన ధ్యాన పట్టవద్దు, కానీ పడితే మటుకు విడిపెట్టకూడదు. పట్టి విడుట కంటే పడి చచ్చుట మీద విశ్వదాభిరామ. ఏ ధ్యేయం అక్కర్లేదు. ఒకవేళ ధ్యానం పెట్టుకుంటే మటుకు దానికోసం చావాల్సిందే మనం. పట్టరాదు, పట్టి విడవగరాదు, పట్టినేని బిగియ పట్టవలే, పట్టు విడిట కంటే పడి చచ్చుట మీద విశ్వదాభిరామ వినురవేమ. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. నేను సంగీత సాధన చేస్తాను, మీరు ధ్యాన సాధన చేయండి. ఎవరి సాధన వాళ్ళది. నా సాధన మీద నా దృష్టి, మీ సాధన మీద మీ దృష్టి. నా లక్ష్యం మీద నా దృష్టి, మీ లక్ష్యం మీద మీ దృష్టి. ఎవరికి వారే యమునా తీరే. నా ఫ్లూట్తో నేను ధ్యాన సాధన చేయిస్తాను కనుక నా ఫ్లూట్లో నేను సాధన చేయాలి. నేను ఫ్లూట్ వాసినప్పుడు ఏం చేస్తున్నానంటే నా సాధన నేను చేసుకుంటున్నాను. అది అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మీ సాధన మీరు చేస్తుంటే మీ సాధన ప్రపంచానికి ఉపయోగపడుతుంది. మీ కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది. మీ సాధన లోకానికి వంతెన వేస్తుంది. ఎవరూ కళ్ళు తెరవవద్దు. ససేమిరా కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిస్తే మీ సాధనకి భంగమైనట్టు. మీ యొక్క జీవితానికి, మీ యొక్క సాధనకు మీరే ఆటంకవాది అయినట్టు. మీ చేతి వేళ్ళతో మీ కళ్ళని పొడుచుకున్నట్టు. ఎవరు కళ్ళు తెరవద్దు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా, సాధనతో సమకూరు పనుల ధరలోన తినగ వేము తీయగనుండు, అనగా రాగమతి చేయలేను. ఎవరూ కళ్ళు తెరవరాదు.
ఎవరు కళ్ళు తెరవద్దు. మన సాధనలో ఉన్నాం. మన సాధన ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. ఏ లోకంలో, ఏ కాలంలో, ఏ లక్ష్యంతో ఏ సాధన చేస్తామో దానికి అంకితం మనం. ఆ లోకంలో, ఆ కాలంలో. ఈ లాక్డౌన్ కాలంలో, ఈ లాక్డౌన్ అవడం సాధన చేద్దాం. ఇంట్లోంచి బయటికి వెళ్ళవద్దు. బయటికి పోయే అవకాశం ఉన్నా బయటికి పోవద్దు. అవసరం లేదు. అవకాశం ఉన్నా అవసరం లేదు మనకి. ఇప్పుడు సాధనకు అవకాశం ఉంది. మన ధ్యాన సాధనకు, మన స్వాధ్యాయ సాధనకు, మన సజ్జన సాంగత్య సాధనకు, ఇంట్లో ఉండి ధ్యాన ప్రచార సాధనకు మనకి ఇప్పుడు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఏ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. నాకేం అవకాశం ఇప్పుడు? నేను కాసేపు ఫ్లూట్ వాయించడం కోసం నాకు అవకాశం. కనుక నేను ఫ్లూట్ వాయిస్తూనే ఉంటాను. నా సాధన నాది, మీ సాధన మీది. నా లక్ష్యం నాది, మీ లక్ష్యం మీది. సమయం ఎందుకున్నాయంటే సాధన కోసం. అందుకే మన నవ జ్ఞానరత్నాల్లో సమయమే సాధన అని చెప్పాను. సమయం కేటాయించాలి మనం. దేనికోసం సమయాన్ని కేటాయించాలి? సాధన కోసం. సమయమే సాధన. సమయం ఎందుకుంది అంటే సాధన కోసం ఉంది. రోజుకి 24 గంటలు ఎందుకున్నాయా అంటే సాధన కోసం ఉంది. లాక్డౌన్ ఎందుకుందా అంటే సాధన కోసం ఉంది. సాధన కోసం ప్రత్యేక పరిస్థితులు ఇవి. సాధన కోసం కేటాయించిన పరిస్థితులు ఇవి. తయారు చేయబడిన పరిస్థితులు ఇవి మన సాధన కోసం. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఇంట్లో హాయిగా కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకుందాం. గదిని చీకటి చేసుకుందాం. సంగీతం పెట్టుకుని ధ్యాన సాధనలో మునుగుదాం. శ్వాస సాధనలో మునుగుదాం. శ్వాసయుతంగా జీవిద్దాం. శ్వాసానుసంధానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసపుత్రులం అవుదాం. పవనపుత్రులం అవుదాం. సాధనతో సమకూరు పనులు ధరలోన. ధరలోనైనా సరే, ఏ లోకంలో అయినా సరే సాధనే సాధకుడి యొక్క లక్షణము.
ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, పూరకరహిత, కుంభకరహిత, రేచకరహిత సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి అన్నాడు గౌతమ బుద్ధుడు. మహాబుద్ధుళ్ళైన పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారం. మన వృత్తిలో, మన ప్రవృత్తిలో మనం నిమగ్నం అవుదాం. మన సాధనలో మనం ఇంకా ముందుకు వెళ్తూనే ఉందాం. సాధనకి అంతు లేదు. అటు చివరి అనేది ఎప్పుడూ లేదు సాధనకి. ఆత్మకు అటు లేదు, అటు చివరి లేదు. సాధన కూడాను అటు చివర లేదు. అనాది అనంతం ఆత్మ సాధన. ఆత్మ అనాది, ఆత్మ అనంతము, సాధన కూడా అనాది అనంతము. ఎవరి సాధనలో వాడి నిమగ్నము. ఆఖరి 5 నిమిషములు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాము. ఆఖరి 3 నిమిషములు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, కుంభక రహిత, పూరక రహిత, రేచక రహిత సుఖమయ ప్రాణాయామం. Final 2 minutes. Be with your breath, my dear friends. Rededicate yourself to your own sadhana, your own practice, of your own achievement of your own goals, whatever they are. ఏ లక్ష్యమైనా కానివ్వండి, ఆ లక్ష్య సాధనలో మనం అగ్రగాములం అవుతాం. మన కళ్ళలో మనం అగ్రగాములం అవుతాం, పక్క వాళ్ళ కళ్ళలో కాదు. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. 20 seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు తీసేసి కళ్ళు 2 మీద పెడదాం. 5 క్షణాలు. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes, my dear friends. అందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ పిరమిడ్ మాస్టర్స్.